బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం రోజు రోజుకి ముదురుతోంది. మరి ముఖ్యంగా ఒకరోజు యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తూ ఉంటే ఇంకొక రోజు యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తున్న పరిస్థితి. అంటే యుక్రెయిన్ మీద దాడి చేస్తున్న ఒకరోజు మరుసటి రోజు రష్యా మీద యుక్రెయిన్ మీద రష్యా ఇలా ఒకరి తర్వాత ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మాత్రం ఇంకా చెప్పాలంటే 4 రోజుల నుంచి యుక్రెయిన్ మీద తన దాడిని కొనసాగిస్తోంది రష్యా. యుక్రెయిన్ పై భీకర దాడులను కొనసాగిస్తోంది రష్యా. కియవ్, ఖార్కివ్, ఒడిశా ఈ ప్రాంతాలే టార్గెట్ గా డ్రోన్ దాడులకు దిగుతోంది. మరి ముఖ్యంగా కియవ్ యుక్రెయిన్ రాజధాని కియవ్ మాత్రం ప్రస్తుతం అతలాకుతలం అయిపోతోంది. మరీ ముఖ్యంగా భీకర దాడులు అక్కడ జరుగుతున్నాయి. 4 రోజులుగా యుక్రెయిన్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది రష్యా. యుక్రెయిన్ పై దాడులకు ఇరాన్ డ్రోన్లు వాడుతున్నారు రష్యా అంటూ యుక్రెయినే చెప్పుకొస్తోంది. షహీద్ డ్రోన్లతో యుక్రెయిన్ పై రష్యా దాడులకు పాల్పడుతున్నట్టుగా యుక్రెయినే చెప్పుకొస్తోంది. గడిచిన 3 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి అంటూ కూడా జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు యుక్రెయిన్ పైకి 1500 డ్రోన్లు, మిసైల్స్ ని ప్రయోగించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న దాడులకు సంబంధించి మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ దాడులకు సంబంధించి ఈ మాట నేను చెబుతోంది కాదు, ఏకంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే చెప్తున్నాడు. ఇంతకీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏమంటున్నాడు? దాడులకు సంబంధించి పరిస్థితి ఏంటి, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ రోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆ విజువల్స్ చూసే ముందు గత 2-3 రోజులుగా ఎటువంటి యుద్ధ వాతావరణం కొనసాగుతుందో అక్కడ చూద్దాం. Бомба же у него там на самолете. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడులకు సంబంధించి గత కొద్ది రోజులుగా యుక్రెయిన్ మీద దాడులకు దిగుతూనే ఉంది రష్యా. ఒకటే చెబుతోంది, ప్రతీకార దాడులు తప్పవు. ఈ ప్రతీకార దాడులను పుతిన్ ఉగ్రరూపంగా పోల్చడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా మీద దాడికి పాల్పడింది. మరి ముఖ్యంగా సుమారుగా 500 డ్రోన్లతో 300 పైచిలుకు డ్రోన్లు, 400 పైచిలుకు అనుకున్నారు. అప్పుడు మొత్తంగా 400 పైచిలుకు డ్రోన్లతో, మిసైల్స్లతో దాడికి దిగిన తర్వాత 40 యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు పుతిన్ ఉగ్రరూపాన్ని దాల్చాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మొత్తంగా 1500 డ్రోన్లు, దాంతోపాటు అంటే మిసైల్స్ డ్రోన్లు కలిపి 1500 డ్రోన్లు మిసైల్స్ కలిపి మొత్తం అంటే డ్రోన్లు మిసైల్స్ కలిపి మొత్తం 1500 ఆ యుద్ధ వైమానిక బలగాలను కావచ్చు, దాడులను కావచ్చు యుక్రెయిన్ మీద పాల్పడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు. రష్యా ఒకటే చెబుతోంది, ఎక్కడ మాట లేవ్, మాట్లాడుకోవడా లేవ్. ఇదే ఒక మాట లేవ్, మాట్లాడుకోవడా లేవ్ అని అర్థం వచ్చేలా ప్రస్తుతం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామంలోని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడాడు. రికవరీ ఎఫర్ట్స్ ఆర్ కరెంట్లీ అండర్వే ఇన్ ఖార్కివ్ ఫాలోయింగ్ లాస్ట్ నైట్స్ రష్యన్ షహీద్ డ్రోన్ అటాక్. The attack hit ordinary residential buildings. As of now, 64 people have been reported injured, including 9 children అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని ఆ దాడులకు సంబంధించి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రియాక్ట్ అయ్యాడు. ఆ రియాక్షన్ కూడా మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితులను చెప్పుకొచ్చాడు ట్వీట్లో వోలోదిమిర్ జెలెన్స్కీ. ఏమంటున్నాడంటే ఆ పరిణామాలకు సంబంధించి ఒకటే చెప్పడం జరుగుతోంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది, రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. దాడుల తీవ్రత భీకరంగా ఉంది, భయానకరంగా ఉంది అని అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న జరిగిన దాడులు 64 మందికి గాయాలయ్యాయి. 9 మంది చిన్నారులు కూడా దాంట్లో ఉన్నారు. దాంతోపాటు 3 అధికారికంగా 3 మరణించారంటూ చెప్పుకొచ్చాడు. ఆ కుటుంబాలకు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఆ కుటుంబాలకు నివాళులు అర్పించాడు. దాంతోపాటు దే వర్ మెనీ
ఫైర్స్ ఇన్ ద సిటీ. నగరంలో చాలా చోట్ల ఈ మంటలు అంటుకున్నాయి. అంటే ఫైర్స్ అంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. దాడులకు సంబంధించి అర్థం చేసుకోవచ్చు. దాడుల తర్వాత ఆ పరిణామాల నేపథ్యంలో అక్కడ మంటలు కూడా వ్యాపించిన పరిస్థితి. ఇంకా ఏమంటున్నానంటే, బట్ యాజ్ ఆల్వేస్ our rescuers from the State Emergency Service of Ukraine acted swiftly. I also thank the municipal services, the national police and everyone who is helping for this prompt response. Every new day now brings new wild Russian attacks and almost every strike is telling. అంటే ఒకటే చెప్తున్నాడు, దాని తర్వాత కంటిన్యూటీలో మొత్తం ఒకసారి ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత తెలుగుకి వస్తా. Russia deserves increased pressure and it proves with every hit on ordinary life that the current pressure is not enough. ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏమంటున్నాడంటే, ఇప్పుడు ప్రపంచ దేశాలు పెడుతున్న ఒత్తిడి సరిపోదు, ఇంకా పెట్టాలి, ఇంకా రష్యా మీద ఒత్తిడి పెట్టాలి, ప్రస్తుత పరిస్థితులు అర్థం పడుతున్నాయి అంటూ కూడా ఒకసారి ఈ లైన్ నేను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. రష్యా డిజర్వ్స్ ఇంక్రీజ్డ్ ప్రెషర్ అండ్ ఇట్ ప్రూవ్స్ విత్ ఎవ్రీ హిట్ ఆన్ ఆర్డినరీ లైఫ్ దట్ ద కరెంట్ ప్రెషర్ ఇస్ నాట్ ఇనఫ్. ఈరోజు ప్రతి సాధారణ పౌరుడి మీద పడుతున్న లేకపోతే ఎదుర్కొంటున్న ఇబ్బంది కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు కావచ్చు, రష్యా మీద పెడుతున్న ఒత్తిడి సరిపోవట్లేదు అనడానికి, రష్యా మీద పెడుతున్న ఒత్తిడి సరిపోవట్లేదు అనడానికి నిదర్శనం అంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్తున్నాడు. ఇంకా ఏమంటాడంటే, ఇటు పశ్చిమ దేశాలు కావచ్చు, మిగిలిన దేశాలు కావచ్చు, యుక్రెయిన్కి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. రష్యా మీద మరింత ఒత్తిడి తీసుకురావాలి, రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి మరీ ముఖ్యంగా ఈ అటాక్స్ ఆపే ప్రయత్నం చేయాలి అంటూ కూడా ఇక్కడ రష్యా చేస్తున్న దాడిని నొక్కి వక్కాణిస్తున్నాడు. రష్యా చేస్తున్న దాడిని ఉద్దేశిస్తూ ఈ డ్రోన్ దాడులు కావచ్చు, లేకపోతే మిజైల్స్ దాడులు కావచ్చు, సాధారణ పౌరుల మీద ఏ స్థాయిలో పడుతున్నాయో మీరు చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా, అంటే పశ్చిమ దేశాలకు సంబంధించి మీరందరూ ఒత్తిడి మరింత పెంచాలి అంటూ కూడా అక్కడ డిమాండ్ చేయడం జరుగుతోంది. కంటిన్యూ చేస్తే కనుక ఇంకా ఏమంటున్నాడంటే, అండ్ వీ మస్ట్ నాట్ బి అఫ్రైడ్ ఆర్ పోస్ట్పోన్ న్యూ డెసిషన్స్ దట్ కుడ్ make things more difficult for Russia. Without this, they will not engage in genuine diplomacy, and this depends primarily on the United States and other world leaders. Interesting ఇంకో పాయింట్ ఏమంటున్నాడంటే, without this, they will not engage. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దాడులకు సంబంధించిన విజువల్స్, మరీ ముఖ్యంగా గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలంటున్నాడు. ఇటు ఆ దాడులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ ప్లే చేద్దాం. Бомба же у него там на самолете. 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 విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా యుక్రెయిన్ రాజధాని కియవ్తో పాటు మరికొన్ని నగరాలు, ఒడిశా అలాగే ఖార్కివ్, ఈ నగరాల మీద రష్యా దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 3 మరణించారు. మరి ముఖ్యంగా 13 మందికి పైగా గాయపడ్డారు. వాటి గురించి కూడా మాట్లాడుకున్న కొద్దిసేపటి క్రితం గడిచిన 3 ఏళ్ల యుద్ధంలో రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. రష్యా దళాలు ఈ దాడిలో 315 డ్రోన్లను, దాంతోపాటు 7 మిజైల్స్ను ప్రయోగించాయంటూ కూడా చెప్పుకొచ్చాడు జెలెన్స్కీ. మరి ముఖ్యంగా ఇరాన్కు చెందిన షహీద్ డ్రోన్స్ను వినియోగించారంటూ కూడా చెప్పుకొచ్చాడు. శాంతి స్థాపన కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాల కన్నా రష్యా క్షిపణులు, షహీద్ డ్రోన్సే చాలా గట్టిగా బలంగా ఉన్నాయంటూ కూడా మాట్లాడుకొచ్చాడు. ఇంకేమంటాడు, రష్యన్ సైనిక లక్ష్యాలపై కాకుండా సామాన్య పౌరులపై దాడికి పాల్పడుతున్నారంటే రష్యన్ సైనికులు యుక్రెయిన్కి సంబంధించి సాధారణ పౌరుల మీద దాడికి పాల్పడుతున్నారని చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఈ అంశానికి సంబంధించి అసలు సవాల్ ఏమిటన్నది దాడులు స్పష్టం చేస్తున్నాయంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు దాడులకు సంబంధించి.
రైట్, అది వొలోదిమిర్ జెలెన్స్కీ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి యుక్రెయిన్పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుంది. ఆ దాడులను ధృవీకరించాడు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. 64 మంది ఇబ్బంది పడ్డారంటూ కూడా ఆ ట్వీట్లో పేర్కొన్నంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా 64 మంది తీవ్రంగా గాయపడ్డారు. 9 మంది దాంట్లో చిన్నారులు కూడా ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. 3 మరణించారంటూ కూడా చెప్పుకురావడం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. Бомба же у него там на самолете. 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 Бомба же у него там на самолете.